హాయ్ అండి సతీష్. ఈ వారం ఎలిమినేషన్ గురించి ఎప్పటికో వీడియో అప్లోడ్ చేశాయి కదా, కాస్త పని ఉంది చూసుకొని వద్దామని ఎట్లా వెళ్ళాను లేదా అట్లా మళ్ళీ మెసేజ్లు ఏంటండి సుమన్ శెట్టి కాదంట, రీతు చౌదరి అవుట్ అంట అని చెప్పేసి వారం అంతా చెప్పుకున్నది ఇదే కదా. మనం అయితే ఇద్దరు పోతారు లేదంటే సుమన్ పోతాడు, రీతు చౌదరిని పంపేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు అని. ఇంతకుముందు వీడియోలో కూడా సుమన్ శెట్టి ఎలిమినేషన్ అని చెప్పేసి మీరు ఫస్ట్ 1 minute కూడా చూడండి, లాస్ట్లో కూడా చూడండి. వెరీ హై షూట్ కంప్లీట్ కాలేదు అని పెట్టా, ఇంకెందుకని మళ్ళీ తమిళనాడు కూడా మార్చి షూట్ కంప్లీట్ కాలేదని చెప్పా. షూట్ కంప్లీట్ అయితే 100% 100% ఎస్ వెళ్ళిపోయాడు నేను కూడా చెబుతా. అంతవరకు ఏంటంటే వెరీ హై ఛాన్సే, ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఏదైనా చేయొచ్చు. మరి బజ్ ఇంటర్వ్యూ ఉంటుంది కదా, శివాజీ కోసం వచ్చే బజ్ ఇంటర్వ్యూ కోసం వాళ్ళ క్వశ్చన్స్ ఏంటి, వాళ్ళ సెట్ అంత ప్రిపరేషన్ కోసం ఖచ్చితంగా ముందు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది కదా, అక్కడ నుంచి వచ్చేవి పేపర్ వర్క్ అంటాం దాన్ని బేస్ చేసుకుని ఇదిగో అదిగో వస్తుంది. ఖచ్చితంగా ఎలిమినేషన్ డేంజర్లో సుమన్ శెట్టి, రీతు చౌదరి ఇద్దరూ ఉన్నారు. ఇద్దరు డబుల్ ఎలిమినేషన్ ఖచ్చితంగా పెడితే ఇద్దరు వెళ్ళిపోవాల్సిందే, ఆశ్చర్యపోవక్కర్లా. 100% అట్లాగే ఉంది. కాకపోతే నేను చెప్పినట్టుగా పేపర్ అప్డేట్ ఇది చెబితే ఖచ్చితంగా 100% అని చెప్పలేం, 99-90% ఎట్లా చెప్పగలం. కానీ 100% ఇప్పుడు ఈవినింగ్ 6 గంటల తర్వాత వస్తుంది చూడండి, యూఆర్ ఎలిమినేటెడ్ అని హోస్ట్ నోటి వెంబడి వస్తుందా, అది పక్కా సమాచారం. అదైతే ఇంతవరకు అయిపోద్దా, 11 గంటలకు షూట్ స్టార్ట్ అవుతుంది. ఈ సాటర్డే ఎపిసోడ్ అంతా అయ్యాక సండే ఎపిసోడ్ కూడా మళ్ళీ ఇది 3:30-4 గంటల తర్వాత సండే ఎపిసోడ్ కూడా షూట్ అంతా కంప్లీట్ అయ్యి ఫైనల్లీ 6-6:30 ఆ టైంలో వస్తుంది. సాటర్డే ఎపిసోడ్ కూడా ఎక్కువ ఉంటుంది కనుక ఇవన్నీ చూసుకొని పంచాయతీలో అప్పుడు వచ్చేది ఫైనల్, అది 100%. ఎప్పటికైతే షూట్ కంప్లీట్ కావాల. సో సుమన్ శెట్టి అండ్ రీతు చౌదరి ఇద్దరు కూడా డేంజర్లో ఉన్నారు. డబుల్ ఎలిమినేషన్ అయితే నో డౌట్ ఇద్దరు వెళ్ళిపోవాల్సిందే. మరి ఎవరు అనేది అప్పుడు కంప్లీట్ అయ్యాక చెబుతా. నేను ఇంతకు ముందు చెప్పిన వీడియోలో కూడా ఏం చెప్పానో ఒకసారి చూడండి. స్టార్టింగ్ చెప్పా, ఎండింగ్లో కూడా చెప్పా. పైగా ఇంకోటి ఏంటంటే కొంతమంది వెబ్సైట్ల గురించి కూడా నాకు అడిగితే నేను చెప్పే కదా, టాప్ 2 నా నోటితో నేను ఎన్నిసార్లు చెప్పాను చూడండి, వారం అంతా చెబుతూనే ఉన్నాను. బాటంలో ఉన్నారు సుమన్ అండ్ రీతు అని. వెబ్సైట్లలో కూడా కొన్ని చోట్ల 2వ ప్లేస్లో ఉంటే లక్షల ఓట్లు గుద్దేస్తున్నారండి. అయ్యో టాప్ 2లోకి వచ్చిందంటే కాసేపు ఉంటే తనూజని కూడా క్రాస్ చేసేస్తుంది. అది కాదు, అది బాట్స్ ద్వారా వేసే ఓట్లు, వాటిని నమ్మకండి అని చెప్పాను కదా. సో ఓటింగ్ అనాలిసిస్లో నాకు ఫుల్ క్లారిటీ ఉంటుంది ఏం జరుగుతుంది, ఎట్లా ఉంటుందని. అయితే సుమన్ శెట్టి ఈ వారం తప్పినా వచ్చే వారమైనా తప్పదు. వాస్తవానికి ఈ వారమే డబుల్ ఎలిమినేషన్ కూడా ప్లాన్ చేశారు, చాలా ప్లాన్ చేస్తారు. మీకు మార్నింగ్ ఓటింగ్ వీడియోలో కూడా నేను ట్విస్ట్ కోసం అని చెప్పే చూసారా, చెప్పినట్టుగా నర్మగర్భంగా చెప్పా. ఏం జరుగుతుందో చూద్దాం, ఎందుకంటే వేరే ప్లాన్ కూడా చేస్తున్నారంట అని చెప్పేసి. ఏమంటే సుమన్ శెట్టితో పాటు తనూజ కాకుండా ఇంకా వేరే కంటెస్టెంట్గా ఏందని కూడా రకరకాల విన్యాసాలు అయితే వచ్చినాయి. ఆ ఏవీలు కూడా మీకు చెబుతా. 6 గంటల తర్వాత పక్కగా రీతు చౌదరియా సుమన అనేది క్లారిటీ. షూట్ అయ్యాకే నేను ఇన్నిసార్లు ఎందుకు చెబుతానంటే మీరు అంత క్లారిటీ అంటున్నారు కనుక. అయితే సుమన్ శెట్టి వెళ్ళిపోవడానికి ఇంతకుముందు వీడియోలో నేను చెప్పా, ఆ కంటెంట్ గురించి చెప్తే నాకే మళ్ళీ నవ్వు వస్తుంది. చాలామంది నవ్వుకున్నారంటే ఆయన చేసేసారంటే ఆ వీడియో చూడండి, ఖచ్చితంగా చూడండి ఆయన జర్నీ ఎట్లా ఉంటుందని. మరి రీతు చౌదరి వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెబుతా. ఎందుకంటే ఇప్పుడు మీకు మార్నింగ్ ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ 8 గంటలకు ఇట్లా పెట్టే దాంట్లో సంజన ఏవి కూడా రెడీ చేసి పెట్టారు. నాకున్న అప్డేట్ అది. మీరు ఎంతమంది నోటీస్ చేశారు అది? సంజన అది కూడా అంటే రీతు చౌదరి అండ్ సుమన్ శెట్టితో పాటు ఆవిడది కూడా రెడీ చేశారంటే ముగ్గురువి రెడీ చేసి పెట్టారు. లాస్ట్ మినిట్లో చేంజ్ చేద్దాం. అందుకే ఏం జరిగిద్దా, ఎట్లా ప్లాన్ చేస్తారో డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఈ వారమే వీళ్ళిద్దరిని సుమన్ అండ్ రీతును పంపిస్తారా ఓటింగ్లో బాటంలో ఉన్న వాళ్ళనే, లేకపోతే ఇంకేదైనా చేస్తారా ఏంటి అనేది అయితే ఒక క్యూరియాసిటీ మీకంటే ఎక్కువ నాకు ఉంది. ఇంకా అది కూడా నేను ముందే రివీల్ చేస్తే ఇంకా కామెంట్లు పెట్టి అడుగుతారు కదా. సరే అది అయ్యాక అప్పుడు చూద్దామని చెప్పి క్లారిటీ ఇచ్చా. మరొక్కసారి చెబుతా ఉన్నా, షూట్ అయ్యాక 100% వస్తుంది, ఓకేనా. అయితే రీతు సేఫ్ అంటే కాదు, ఖచ్చితంగా రిస్క్లో ఉంది. 100% ఎలిమినేషన్కి అర్హురాలే. ఎందుకంటే కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టుగా ఆమె ఆడిన ఆటకు ఎన్ని వారాలు ఎలిమినేట్ కాకుండా ఉండడమే మిరాకిల్. సుమన్ శెట్టి మాదిరిగానే ఈ విషయం ఆవిడికి తెలుసు. వచ్చిన వాళ్ళంతా బ్యాడ్ అయిపోయింది, నెగిటివ్ అయిపోయింది, కంప్ అయిపోయింది, గబ్బు అయిపోయింది అని చెబుతూ ఉన్నారు. నాకు ఇమ్యూనిటీ కావాలి అని బతిమలాడుకుని చాలా లో అయింది, బతిమలాడింది. ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి ఆ అరుపులు కేకలు అందులోంచి కూడా వచ్చినవే అవన్నీ కూడా. వాళ్ళకి నాకు ఇమ్యూనిటీ ఇవ్వాలి, కెప్టెన్ కావాలి, అవన్నీ తెగ ట్రై చేసింది. నిజంగా తనూజ అక్కడ 4 నామినేషన్ చేసిన ఆ ఇమ్యూనిటీ ఇవ్వడం వల్ల, అట్లాగా తర్వాత కెప్టెన్ కావడం వల్ల వచ్చిన ఇమ్యూనిటీ వల్ల 2 వారాలు ఉండింది. మొన్న దివ్య వెళ్తా నామినేషన్లో నీకంట బరాబర్ నేను తోపే, నీకంటే నేను గ్రేటే, నాకు బాడీ ఉంది, పొగరుంది, నువ్వు నాకంటే ఎట్లా తోపు, నాకంటే ఏం ఆడేసావు, నీకంటే వెనకొచ్చి నేను కెప్టెన్ అయ్యాను, నువ్వు ఖచ్చితంగా నీ ఫ్రెండ్ దోస్తు తనూజ
అప్పుడు ఇమ్యూనిటీ ఇచ్చేసింది కనుక, సగం మంది హౌస్ మేట్స్ నామినేషన్ చేసిన ఇమ్యూనిటీ ఇచ్చేసింది కనుక నువ్వు ఉండిపోయావు. అలాగే ఇంకొకటి ఏంటి, తర్వాత నువ్వు కెప్టెన్ కావడం వల్ల ఉండిపోయావు. ఆ 2 వారాలు వరుసగా నామినేషన్లకు రాలేదు కనుక నువ్వు ఉన్నావు తప్ప నాకంటే నువ్వేం పొడి చేసింది లేదు, నాకంటే పెద్ద ఆటగత్తువు కాదు, నాకంటే పెద్ద గ్రేట్ కాదు, నేనేదో ఎలిమినేట్ అయ్యి ఉండిపోయిన మాదిరిగా ఇక్కడ బిల్డప్ ఇస్తా ఉన్నావు, అంత సీన్ లేదమ్మా, నువ్వు 2 వారాలు వచ్చి ఉంటే అప్పుడే పోవాల్సిందని ఆవిడ చెప్పింది. చూడండి, అది 100% ఫ్యాక్ట్. ఆ రోజు తనూజ కెప్టెన్గా ఈ అమ్మాయిని 4 నామినేషన్ చేసినప్పుడు సేవ్ చేయకపోతే అదే వారం రీతు అవుట్ అయిపోవలసింది. ఇది పక్కా ష్యూర్. లక్కీగా ఆ వారం ఆ తర్వాత వారం చేసేసింది. అయితే మరి ఇప్పుడు జర్నీ గురించి బ్రీఫ్గా చెప్పుకుందాం. ఇప్పుడు డీమోన్తో ఆ ట్రాక్ వల్ల ఎంత బ్యాడ్ అవ్వాలో అంత అయింది. అది లేకపోతే మాత్రం నిజంగా పులిహోర తొక్కలో ట్రాక్ లేకపోతే, ఎందుకంటే దేనికి వస్తారండి బేసిక్గా హౌస్లోకి? కప్ కోసమే కదా వచ్చేది, కప్లో అవుదామని వస్తారా? ఆ ట్రాక్ లేకపోతే ఈ అమ్మాయిలు గెలవాలి, హౌస్లో ఉండాలి అనే కసి అయితే ఉంది. అందుకోసం టాస్కుల్లో గెలవడానికైనా, కెప్టెన్ అవ్వడానికైనా, టాప్ 5లో ఉండడానికైనా, ఏ లెవెల్కైనా ఎంతవరకైనా వెళ్ళి ట్రై చేయాలో, ఎన్ని జిమ్మిక్లు మ్యాజిక్లు చేయాలో అన్నీ చేస్తుంది. కాకపోతే ఈ లవ్ చపాతీలతో మొదలుపెట్టింది. బయట ఇప్పుడు ఆవిడ కైన నెగిటివ్ కంటే హౌస్లోకి వచ్చి మరింత పెంట చేసుకుంది. నేను గత సీజన్లో చాలామంది చూసా, బయట నెగిటివిటీ ఉండి లోపలికి వచ్చిన తర్వాత ఏది నిజం ఏది అబద్ధమని వాళ్ళు చెప్పి ఓవరాల్ జర్నీ చూసిన తర్వాత ఓహో బయట వచ్చింది, చాలా ప్రచారం జరిగిందా, ఇట్లా అట్లా అని వచ్చేది. ఆ పాజిటివ్ వైపుతోనే వచ్చారు. ఎవరు ఎగ్జాంపుల్ ఎందుకు, లాస్ట్ ఇయర్ కూడా ఉంది. అప్పుడు వచ్చేసరికి పెద్ద కోటేశ్వరుడు చూసుకుని జంప్ అయిపోయిందంట, అట్లా అంటే ఇట్లా రకరకాల నెగిటివ్ వచ్చాయి. ఆ అమ్మాయి కూడా లోపలికి వచ్చి అదే విషయం చెప్పింది. ఓవరాల్ జర్నీ చూస్తే ఎంత చక్కగా వచ్చింది ఆవిడ జర్నీ. ఉన్న నెగిటివ్ అంతా తుడిచిపెట్టుకొని వాళ్ళ అమ్మగారి గురించి, వాళ్ళ నాన్న గురించి, ఒక పేద రైతు కుటుంబం నుంచి ఆవిడ స్ట్రగుల్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే, పైగా ఈ లవ్ మ్యారేజ్ అంటే కోటేశ్వరుడితో జంప్ అంటే అవి ఏమి కాదురా నాయన, మాది మామూలు సాదాసీద లవ్ అంటే మొత్తం ఆవిడ గురించి అంతవరకు నెగిటివ్ ప్రచారం అంతా ఎంతమందికి తెలుస్తుంది? మొత్తం క్లియర్ చేసుకుని రాలా. ఇట్లా చాలామంది ఏంటంటే బయట నెగిటివ్ ఉన్నా సరే, తెలిసి తెలియని ప్రచారం జరిగినా సరే దాన్ని క్లియర్ చేసుకుని కంప్లీట్ పాజిటివ్ వైపుతో వచ్చేవాళ్ళు. ఈ అమ్మాయి ఏంటి, బయట నెగిటివ్ ఎంత ఉందో అంతకు తగ్గట్టుగా ఇక్కడ కూడా ఆడి పాజిటివ్ తెచ్చుకోవాల్సింది పోయి ఇంకా 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 పెడచెవిని పెట్టేసి ఎవరేం చెప్పినా వినిపించుకోకుండా, అసలు ఈవిడ విషయంలో కూడా మెయిన్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా, ప్రింట్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా, ప్రింట్ మీడియా కంటే ఎక్కువ వెబ్ ఇది సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇలాంటి ఆమెను తీసుకొచ్చి ఏం మెసేజ్ ఇస్తారు, బయట ఏంటి ఇక్కడ జరుగుతుంది, ఇట్లాంటి వాళ్ళు పోయి ఏంటని ఉతికి ఆరేసేసింది. ఇప్పుడు మాధురి ఏం చెప్పింది ఆ రోజు, వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి నాకు ఎందుకు చెబుతారు, ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతున్నారు, మీ ట్రాక్ అంత బాగుంటే ఆవిడ ఎందుకు బాధపడతారు, అక్కర్లేదని ఆ డీమన్తో కూడా చెప్పలా. వెరీ అన్హెల్తీ బాండ్ అని చెప్పేసి కూడా ఆవిడ ఫైర్ అయిపోయింది కదా. అట్లాగే వాళ్ళ అమ్మగారు కూడా ఎందుకోసం చెబుతున్నానో, దేనికోసం చెబుతున్నానో అర్థమవుతుందని ఆడియో మెసేజ్ కావచ్చు. హౌస్లోకి వచ్చేటప్పుడు కూడా కన్నతల్లి బాధ ఏంటి వినిపించుకోకుండా ముందే ఏడ్చేసి డ్రామా చేసేసి ఆవిడని మాట్లాడనేయకుండా. ఎందుకంటే లోశ్రియ తమిళ బిగ్ బాస్లో, అట్లాగే శివానీ నారాయణ ఆ అమ్మాయి వాళ్ళైతే వాళ్ళ మదర్ వచ్చినప్పుడు, వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు నువ్వు దేనికోసం వచ్చావు, మన సీజన్ 5లో ఎందుకోసం వచ్చావు, ఇక్కడికి ఏం చేద్దామని వచ్చావు, మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు బయట, అసలు ఏంటనే ఆ నెక్స్ట్ లెవెల్ తమిళ బిగ్ బాస్ అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చి వారండి. వాళ్ళ లోశ్రీ వాళ్ళ నాన్నగారు వచ్చి ఫుల్ ఫైరు, ఒక తండ్రిగా ఆయన ఆవేదన, మేము ఏం చేయాలి అక్కడ, ఎలా ఉండాలి, అసలు ఏం చేద్దామని వచ్చావు, మా పరువు మర్యాద గౌరవం అంతా తీస్తావు నువ్వు అనేసి నెక్స్ట్ లెవెల్ కోటింగ్ ఇచ్చారు. అట్లాగే వాళ్ళ అమ్మాయి శివాని నారాయణ అని చెప్పి ఆ అమ్మాయి కూడా బాలాజీతో లవ్ ట్రాక్ ఏది ఉంటే ఆవిడ కూడా అట్లాగే దెబ్బ కన్నీళ్ళు పెట్టుకుని తర్వాత ఆట అయితే మార్చుకుంది, వేరే విషయం. అట్లాగే చూస్తాం కదా ఆ రేంజ్లో ఇవన్నీ ఇవిడికి తెలుసు కదా. ఇక్కడ వీళ్ళ అమ్మగారు కూడా వచ్చినప్పుడు కనీసం మాట్లాడిన ఒకళ్ళు ముందే ఏడ్చేస్తుంటే అప్పటికి ఆవిడ చపాతీ కరదండి, అసలు నువ్వు ఏం చెప్పారు, నీకు ఏం చేస్తున్నావు, ఇవన్నీ ఆవిడకి తెలుసు, కానీ ముందే ఏడ్చేసి ఇవన్నీ చేసేయడం వల్ల. అట్లాగే ఫ్యామిలీ ఇది బేసిక్గా ఏంటంటే షో, రియాలిటీ షో, ఫ్యామిలీ ఆడియన్స్ చూసే షో. ఇట్లాంటప్పుడు ఎట్లా నచ్చుతాయి ఈ ట్రాక్లు, ఈ పులిహోర అవసరమా అని ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అసలు ఎంతవరకు ఉండడానికి కూడా ఆ ట్రాక్ వల్ల ఒక రకంగా, ఆ ట్రాక్ వల్ల ఎక్కువ నెగిటివిటీ బ్యాడ్, ట్రాక్ వల్ల ఎట్లా పాజిటివ్ అయిందంటే డీమన్ పవన్ నామినేషన్లు రాకపోతే ఆ ఓట్లన్నీ షేర్ అయ్యాయి. ఇది కాకుండా ఒకవేళ ఈ ట్రాకే కాకుండా ఒక ఫ్రెండ్షిప్ ఇంకేదనుకున్న వేరే ఉండేది. ఆవిడ గేమ్ జర్నీ చూసుకుంటే అసలు ఏది గెలవాలి, ఉండాలి, హౌస్లో ఎట్లాగైనా సర్వైవ్ కావాలి, గత సీజన్లతో కొంతమందితో పోలిస్తే చాలా బెటర్, హౌస్లో ఉండాలి, కెప్టెన్ అవ్వాలి, టాప్ 5కి వెళ్ళాలి అని చాలా కష్టపడింది. అది మెచ్చుకోవాల్సిందే. బిగ్ బాస్ మీద ఆమెకున్న ప్యాషన్ కావచ్చు, టాప్ 5 వరకు వెళ్ళాలనే తపన కావచ్చు, ఆ కష్టపడే గుణం కావచ్చు, ఫిజికల్ టాస్క్లు అయితే చాలా బాగా ఆడింది, చించి ఆరేసింది అంటాం కదా అట్లా ఆడింది. ఇప్పుడు హౌస్లోకి ఈ సీజన్లో వచ్చిన ఫీమేల్ కంటెస్టెంట్లు అందరిలో కల్లా ఫిజికల్ టాస్క్లు ఆడిన ఫీమేల్ కంటెస్టెంట్ ఎవరంటే ఫస్ట్ చెప్పాల్సింది ఏమై పేరే. అంత చక్కగా ఆడింది, దడదడలు ఆడించింది. దమశ్రీజ్ ఎలాంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే అబ్బో ఆవిడతో నాకు కష్టం అన్న మాదిరిగా అంత బాగా ఆడింది. అన్నీ ఉన్నాయి, అన్నీ ఉండేది ఆమె చెప్పినట్టుగా ఇట్లాగే అవుతుంది. ఇంకా
అన్నీ ఉన్న అల్లుడి రోడ్లో చేరిన మాదిరిగా ట్రాక్ వల్ల చెడగొట్టుకుంది. హౌస్లోకి వచ్చేటప్పటికి ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఒక 6-7% ఉండింది. ఆ పిఆర్ కూడా అట్లాగే కొనసాగి కష్టపడి ఇన్ని రోజులు ఉండడానికి ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగే కారణమైంది. అయితే సంచాలకురాలుగా చేసిన, ఆటలో ఆడిన, ఈఎంఐ కంటెస్టెంట్గా ఆడిన క్రీమ్ బిస్కెట్ మామూలుగా కాదు. బర్నీతో అప్పుడు చూడండి, అప్పుడు రంగు పూసే టాస్క్లు ఎంత ఘోరంగా తీసిందో. ఆ వీకెండ్ హోస్ట్ వచ్చి పీకి పడేశారు, ఈవిడ కెప్టెన్ ఎట్లా చేసింది, అన్ఫేర్గా చేసిందని. ఆయనకి తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి అయిపోయి డీమన్ పవన్కి. అట్లాగే నిన్న మొన్న కూడా చూసాం, రింగ్ రాని అయిపోయింది. రింగ్ తీసి లోపల దాచేసుకుంటుందా, అది ఏం అవసరం చెప్పండి. మళ్ళీ ఎంత డ్రామా క్రియేట్ చేసి, ఎంత యాక్టింగ్ చేసేసి లోపలికి వెళ్ళిపోయి ఏడు చేసి చీదేసి నాన్న సెంటిమెంట్ తీసేసి, నేను గెలిస్తే ఎవరో హ్యాపీగా ఫీల్ అవ్వరంట. నువ్వు గెలిచే విధానం అంటూ ఉండాలిగమ్మా, నీకన్నా ఒక సాటిస్ఫాక్షన్, ఒక సంతృప్తి గుండెలు వచ్చి వేసుకొని చెప్పగలవా గెలిచే విధానం. ఆ ట్రయాంగిల్ విషయంలో సరే అది చెప్తే ఇప్పటికే చాలాసార్లు చెప్పాను నేను. రింగ్ విషయంలో ఎంత దారుణంగా ఆడింది, అదే ఆడే విధానం. అలాగే మొన్న బాల్స్ అన్ని బ్యాక్లో వేసుకోవాలి, సంజన, తనుజ, నిఖిల్ ఆడారు కదా, అప్పుడు కూడా ఎంత డిజాస్టర్ చేసింది. ఎన్ని ఫెయిల్యూర్స్, ఎన్ని ఫ్లిప్లు కొట్టామని హోస్ట్ నోటి వెంబడి బిగ్ బాస్ చరిత్రలో ఒక కంటెస్టెంట్ గురించి బిగ్ బాస్ ఈ సీజన్లో కాదు కదా, ఈ అమ్మాయిని సంచాలకు వద్దు అని చెప్పాడంటే ఎంత డిజాస్టర్ అర్థం చేసుకోవచ్చు. అట్లాగే ప్రతి సందర్భంలో అంతే, ఆవిడ సంచాలకు చేసి నేను చేసిన అంతే. మళ్ళీ అంతా చేసి లోపలికి వెళ్ళిపోయి ఫేక్ డ్రామాలు, ఫేక్ ఏడుపులు, యాక్టింగ్లు అన్నీ చేసేస్తూ ఉంటుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 చెప్పొచ్చు. ఎన్నో ఉన్నాయి కారణాలు ఆవిడ ఫెయిల్యూర్కి. అయితే గత వారం కూడా ఏంటంటే సంజన చెప్పింది 100% రైటు. కానీ ఆ ఒక్క విషయం, ఇద్దరు పక్కన కూర్చుంటే నాకు కంఫర్ట్గా లేదనేది తప్ప ఆవిడ అంతకు మించి మాట్లాడిందా? తప్పే మాట్లాడలేదు, అనకూడని పదాలు ఏం వాడలేదు. నాకు పోనీ ఆ మాట ఒక్క సంజన మాత్రమే చెప్పిందా? అప్పటికే చాలామంది చెప్పారు కదా. పోనీ ఇవిడేంటి మీరు చేస్తున్న తప్పు అనలే, ఒప్పు అనలే, నాకు కంఫర్ట్గా లేదు అని మాత్రమే చెబితే, నీకు కంఫర్ట్గా లేకపోతే నువ్వే వెళ్ళిపో, మాకు మాత్రమే కంఫర్ట్ ఉందని వాళ్ళని నెత్తిని పెట్టుకుంటే అది ఎంత బ్యాడ్ అవుతుంది, ఎంత నెగిటివ్ అవుతుంది. మాధురి కావచ్చు, రమ్య కావచ్చు, హైపరాది కావచ్చు. హైపరాది ఒక పంచ్ డైలాగులతో కూడా చాలా చెప్పాడు కదా, నువ్వు ఏడిస్తే కన్నీళ్ళు రావాలి, పోనీ అదంటే మనకు వేరే విషయంలో చెప్పాడు, గెలిస్తే గెలుపు అందరూ మెచ్చుకోరు. అది కాకుండా వీళ్ళ ట్రాక్ గురించి కూడా చెప్పాడు కదా. సో ఎవరు ఎన్ని చెప్పినా పోనీ సంజన అనింది ఏమైనా తప్పు మాట అనిందా? ఆవిడేమైనా క్రియేట్ చేసుకొని చెప్పిందా, కల్పించుకొని చెప్పిందా, అసూయతో చెప్పిందా, ద్వేషంతో చెప్పిందా? ఏం కాదు కదా. చాలామంది చాలాసార్లు చెప్పారు కదా, అవన్నీ విషయాలు ఆవిడకి కూడా తెలుసు. కానీ ఏంటంటే దాని తర్వాత ఈవిడికి సంజనానే తప్పు అని మాదిరిగా చేసి ఆవిడకి అసలు తప్పు లేదు, ఆవిడకి అడిగిన ముత్యమని చెప్పడంతో మరింత ఎక్కువ నెగిటివ్ అయింది అది. అయితే సంజన ఆ రోజు అన్ని మాటల తర్వాత రీతు ఇంకా ఎక్కువ మాట్లాడేసి, ఏంటి నేను ఇట్లా చేశాను అట్లా చేశాను, కొన్ని నేను నా నోటితో మరి చెప్పలేను, ఆ కొన్ని ఆవిడే ఎగ్జాంపుల్స్, నేను ఇది చేశాను ఇది చేశాను అంటే అవన్నీ ఎడిటింగ్లో లేపేశారంటే ఇంకా ఆవిడ ఎక్కువ చేసుకుంది అక్కడ సీన్ సిచ్యువేషన్. మరి ఇప్పుడు అవన్నీ రచ్చ జరిగిన తర్వాత సంజనాది తప్పు అని అంత చేసిన తర్వాత ఏమవుతుంది? ఇంకా మరింత ఎక్కువ ఇద్దరు ఒకే సోఫాలో ఒకే స్పూన్తో ఇవన్నీ కూడా మరింత ట్రోల్స్ నెగిటివ్ సోఫాలు ఇరుక్కుపోయి, అబ్బా నిజంగా మనకు కూడా చలేస్తుంది కదని రకరకాలుగా ఇలా గుండెల మీద వాలిపోయి చేరబడిపోయి ఇవన్నీ కూడా, అయ్యో బిగ్ బాస్ అంత పేదరికంలో ఉన్నవా, ఇన్ని సోఫాలు లేవా, ఒక సోఫా పంపించాలా, మేము స్పాన్సర్డు, ఒక స్పూన్ మేము స్పాన్సర్డు, ఒకే స్పూన్ ఎంతమంది తింటారని చెప్పేసి విపరీతంగా ఆడుకుంది సోషల్ మీడియా అంతా. ఆవిడకి అది ఉండాలి, అర్థం చేసుకోవాలి. ఇక్కడ నిజంగా ఆ రోజు డోర్లు ఓపెన్ చేసినప్పుడు సంజనానే హోస్ట్ ఒకవేళ ఈగో ఫీల్ అయ్యి నిజంగా పంపేస్తే, ఎందుకు పంపేస్తారు సంజనాని? వాళ్ళ ట్రాక్ గురించి మాట్లాడింది, ఉన్నదే కదా చెప్పింది, లేనిదేమన్నా చెప్పిందా? మిగతా వాళ్ళ గురించి ఎందుకు ఆ మాట అనలే? ఎందుకంటే లేదు కనుక. ఈవిడి గురించి ఎందుకు అనిందంటే అక్కడ ఉంది కదా, ఇదే కదా. సో మరింత నెగిటివ్ అయిపోయింది. ఆ విషయం రీతికి కూడా తెలుసు, అందుకే ఆ రోజు సారీలు చెప్పించాలన్నప్పుడు భయపడింది, తగ్గింది. ఎందుకు ఆవిడ ఎక్కడే తగ్గట్లేదు, కాంప్రమైజ్ కావట్లేదు, రియలైజ్ ఎందుకు అవుతారు? ఆవిడేం తప్పు చేస్తే రియలైజేషన్ అవ్వడానికి ఏదో ఒకటి బలవంతంగా చెప్పించబడిన సారీ. సో ఇంత నెగిటివిటీ, ఇంత మైనస్ పాయింట్లు అన్నీ ఉన్నాయి. ఇన్ని రోజులు జర్నీ కూడా గ్రేట్. కాకపోతే నేను ఇప్పటికీ చెప్తాను కదా, రీతు చౌదరి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోకండి. షాకింగ్ ఎలిమినేషన్ ఏం కాదు, ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషనే. ఈ వారం అంతా ఎక్స్పెక్ట్ చేసిందే. సుమన్ శెట్టి పోయినా ఆశ్చర్యపోకర్లే. ఇప్పటికీ ఏంటంటే డబుల్ ఎలిమినేషన్ అయితే వీళ్ళిద్దరే, సింగిల్ అయితే రీతు ఆర్ సుమన్. షూట్ కంప్లీట్ అయిపోయి 100% మరోసారి చెబుతా. మరి ఓవరాల్ జర్నీ గురించి ఎట్లా ఉందని మాత్రం ఆ సుమన్ శెట్టిది చూడండి, ఇది కూడా చూడండి. థ్యాంక్ యూ.